మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియ వీక్షకులారా, విశ్వాసులారా, ఈ రోజుతో మరి తల్లి యొక్క పూర్తి చరిత్ర ఈ బైబిల్లో నుంచే మనం తీసుకుందాం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజుతో మరి తల్లి యొక్క జన్మ రహస్యము, ఆమె యొక్క మరి చరిత్ర ఏంటి, అసలు ఆమెకి పాపం ఉందా లేదా, ఎన్నో మార్లు మనం వీడియోలో పెట్టామండి. కానీ మరికొంతమంది ఇంకా మరి అనేక విధాలుగా మూర్ఖంగా తెలియనట్లు తెలిసి కూడా వాళ్ళు అహంతో మాట్లాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే అలా నేను వారికి స్పందిస్తున్నానని కాదు, మరొక మారు మరి దేవుడు నన్ను పురుకొల్పాడు. ఈ బైబిల్లో నుంచి కొన్ని లేఖనాలు వారికి చూపించి నేను ముగిస్తాను. ఇప్పుడు చాలామంది మరి తల్లికి పెళ్లి కాలేదు, అసలు మరి తల్లికి ఎలాంటి పాపం లేదు, మరి తల్లికి జన్మ పాపం ఉంటే మరి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు అని కూడా కొంతమంది ఆలోచన అండి. ఇప్పుడు అట్లయితే ఇశ్రాయేల్ జనాంగం ఏమాత్రం పరిశుద్ధులని దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు చెప్పండి? సంసోను ఏమాత్రం పరిశుద్ధులని మరి ఇశ్రాయేల్ జనాంగానికి రక్షకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు చెప్పండి? మరి యోహాను ఏమాత్రం గొప్పవాడని ఎలిజబెత్ గర్భాన్ని వేశాడు, స్పెషల్గా ఎన్నుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాలి. ఎస్తేరు ఏమాత్రం గొప్పదని మరి అహష్వేరోజుకి రాణిగా ఎన్నికయ్యే విధంగా చేశాడు దేవుడు. వీళ్ళు అంటున్నారు మరి వాళ్ళకు కూడా జన్మ పాపాలు కర్మ పాపాలు ఉన్నాయి కదా. ప్రత్యేక కాదు, అక్కడ దేవుడు ఇష్టపడ్డాడు మరి తల్లిని. సో ఆమెను ఎన్నుకున్నాడు, ఆమె గర్భం ద్వారా బయటికి రావడం జరిగింది. అంతేగాని ఆమెలో అందరిలో ఉన్న లక్షణాలు ఆమెలో కూడా ఉన్నాయి. పెద్ద అందరికంటే ఇదేం కాదామా. కాకపోతే ఒకే ఒక క్వాలిఫికేషన్ ఎక్కువ. ఏంటి అది అంటే యేసు తల్లి, అంతే. అంతమించి మరొక క్వాలిఫికేషన్ ఆమెలో లేదు. ఎందుకంటే అందరిలాగా ఆమెకి జన్మ పాపం ఉంది. ఇప్పుడు చూడండి, నేను మీకు నిరూపిస్తాను. మత్తయి సువార్తలో మనకి 1వ అధ్యాయం 18లో యేసోపుకు ప్రధానమని ఉంటుంది. అక్కడ యేసోపుకి ప్రధానము అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే. తర్వాత 20కి వచ్చేసరికి ఈ సంగతి తెలిసి యేసోపుకి గర్భం ఎలా వచ్చిందా ఏంటా, నేను కలుసుకోలేదు కదా శారీరకంగా అని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చి ఆయన రహస్యంగా విడిచిపెట్టిపోతే పోలా, మనకెందుకు ఈ బాధ అని అనుకుంటే మరలా గాబ్రియల్ దేవత ద్వారా దర్శించబడి అక్కడ గాబ్రియల్ దేవత ద్వారా ఒక మాట అంటది. అక్కడ నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు భార్య అని అక్కడ ప్రస్తావించాడు. అవి నిరూపించమంటున్నారు. ఇంత స్పష్టంగా ఉంది. ప్రధానము భార్య. తర్వాత 25కి వచ్చేసరికి ఆమెకి ఇంకా పెళ్లి కాలేదంటున్నారు కదా. చూడండి, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె కుమారుని కను వరకు, ఏ కుమారుడు? యేసోను కుమారుడిని కను వరకు వాళ్ళిద్దరూ ఏకం కాల. యేసోపును కూడా ఆమె ఎరుగుకుండేను అంటే తర్వాత ఏమైందని, తర్వాత పెళ్ళిందనే కదా, తర్వాత యేసోపు ఎరిగిందనే కదా దాని ఉద్దేశం. ఎలా చెబుతామంటే ఇప్పుడే కదా చెప్పింది, నీ భార్య అయినా మరియను చేర్చుకోవద్దు అన్నాడు, ప్రదానం చేయబడింది అన్నాడు. చూడు మరి తర్వాత యేసు ప్రభువుని కన్నదాకా వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు. తర్వాత మ్యారేజ్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఆమె వెంటే తిరిగాడు యేసోపు, మరియ వెంటే తిరిగాడు. ఎందుకంటే తన సొంత భర్త కాబట్టి. చూడండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 13. జ్ఞానులు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువుని చంపాలని చూస్తున్నాడు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను తర్వాత రా అన్నప్పుడు ఆ తల్లిని శిశువుని వెంట పెట్టుకుని పోతాడు. ఎవరు? భర్త అయిన యేసోపు. తర్వాత ఇంకా చూపిస్తా చూడండి మీకు రుజువులు. అదే మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము 55వ వచనం చూసుకోండి. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? వడ్లవాణి అంటే ఎవరు? యేసోపు. వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? అక్కడ వడ్లవాణి కుమారుడు అన్నాడు, మరల వెంటనే తల్లి అన్నాడు. కొంతమంది మగ్దలేనే మరియకి పోలుస్తున్నారండి. మగ్దలేనే మరి కజిను పిల్లలు వీళ్ళంతా అని మనోడు ఉన్నాడు కదా, మన సృజనం, భర్తకు సృజన ఉన్నాడు కదా, అతను ఒక వీడియోలో చెప్పగా నేను విన్నా ఆ మాట. మా కజిన్ పిల్లలు అంటా వాళ్ళు. ఇంత స్పష్టంగా ఇతని తల్లి అని చెప్పాడు అక్కడ. ఇతని తల్లి మరియ కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసోపు, సీమోను, యోధాను వారు ఇతని సోదరులు గారా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా?
అని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. కజిను పిల్లని నువ్వెలా చెప్తావు? నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి ప్రశ్నలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వీడియోలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోతో వారికి వస్తే మారు మనసు రావాలి. లేకపోతే వాళ్ళది వాత వేయబడ్డ మారు మనసు అని, వాత వేయబడ్డ మనస్సాక్షి అని మనం అనుకుని వదిలేటివినండి. ఇక నేను ఫైనల్గా చెప్తాను, ఈమె చరిత్ర మొత్తం కూడా బైబిల్ నుంచి చెప్తున్నాను నేను. చూడండి, అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ చెప్పాడా? ఇక్కడ భర్త గురించి చెప్పాడు, యేసోపు గురించి వడ్లవాని కుమారుడని, తర్వాత పిల్లలు ఉన్నారని చెప్పాడు. తర్వాత చూసుకుంటే మరి లోకాసు వార్తలో కూడా మరి 2వ అధ్యాయము మరి 41 నుంచి చూసుకుంటే అక్కడ పస్కా పండగ కాలం వచ్చినప్పుడు వాళ్ళందరూ యెరూషలేముకి వెళ్తారండి. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత వీళ్ళు యేసు మనతో ఉండాలి అని చెప్పేసి ఒక దినం అంతా ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత వెనక్కి తిరిగి చూసి యేసు ప్రభు ఉండడు. ఇంచుమించు 3 రోజులు వెతుకుతారు, బంధువుల్లో వాళ్ళలో వీళ్ళలో. తర్వాత సమాజ మందిరంలోకి వస్తే ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళతో తరికేస్తున్నాడంట. తర్వాత అక్కడ ఏముండేది చూడండి, 48లో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి, ఆయన తల్లిదండ్రులు, ఆయన తల్లి తండ్రి, ఎవరు వీళ్ళిద్దరు? తల్లి తండ్రి అని ఎందుకు సంబోధించాడు అక్కడ అంటే, మరి తల్లికి యేసోపుతో పెళ్ళి అయ్యింది, ఇది కన్ఫాము. తల్లి తండ్రి అని అక్కడ మెన్షన్ చేశాడు. పెళ్ళి కాకపోతే తల్లి అని వదిలేసేయాలి. ఎందుకు? గర్భాన్ని పుట్టాడు కాబట్టి తల్లి అని వదిలేసేయాలి. సరే, ఇంకొక రుజువు కూడా చూపిస్తాను మీకు. ఇంకొక రుజువు కూడా చూపిస్తూ, ఇదే లోకాసు వార్త 4వ అధ్యాయము 22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసోపు కుమారుడు కాడా? ఎవరు? యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ ఈయన యేసోపు కుమారుడు కాదా? అక్కడేమో వడ్లవాని కుమారుడు కాడా, ఈయన తల్లి మరియ కాదా అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈయన యేసోపు కుమారుడు కాడా అంటాడు. ఇదే లోకాసు వార్త 2:48లోనేమో ఆయన తల్లిదండ్రులు అక్కడ మెన్షన్ చేశాడు. ఆయన యేసు తల్లి అంటే మరియకు పెళ్ళయింది. మరియకి ఒకవేళ జన్మ పాపం లేకపోతే, మీరన్నట్టు జన్మ పాపం లేకపోతే అవండి వచ్చిన నష్టమేమి లేదు. జన్మ పాపము మేము చెబుతున్నాం, కొంతమంది కూడా మీలో కొంతమంది ఒప్పుకుంటున్నారు, మీలో వారికి చెప్తున్నా. కానీ కొంతమంది జన్మ పాపం ఉంది అంటున్నారు, కానీ మీలో కొంతమంది అంటున్నారు విశ్వాసులైన వాళ్ళు చాలా మంచివాళ్ళు. కొంతమంది నాకు తెలిసిన సహోదరులు కొంతమంది ఉన్నారు, జన్మ పాపం ఆమెకి ఉందన్నా, జన్మ పాపం ఉందన్నా, ఎవరన్నా చెప్పింది మీకు? వాళ్ళకి తెలియదులన్నా వాళ్ళకి జన్మ పాపం ఉందని కొంతమంది నాకు తెలిసిన సహోదరులు అన్నారు కొంతమంది. కానీ కొంతమంది మీలో ఏమంటున్నారు? జన్మ పాపం ఆమెకి లేదు 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 అని వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, జన్మ పాపం లేదా? జన్మ పాపం ఉంది ఆమెకి. జన్మ పాపం ఖచ్చితంగా ఉంది. పెళ్ళి కూడా అయింది. ఇప్పుడే నేను చూపించాను. ఆమె యొక్క భర్త యేసు పని కూడా మీ కళ్ళ కట్టినట్టుగా చూపించాను. కాబట్టి ఆలోచన చేసి, ఇకనైనా ఆమెకి జన్మ పాపం ఉందని మీలోనే కొంతమంది, నాకు చెప్పిన సహోదరులు ఉందని కొంతమంది, లేదని కొంతమంది, జన్మ పాపం పెళ్ళి అయిందని కొంతమంది, పెళ్ళి కాలేదని కొంతమంది. సో పెళ్ళి అయిందన్న వాళ్ళతోనే నేను ఈ వచనాలు చూపించాను, ఏకీభవిస్తున్నాయి కూడా. జన్మ పాపం ఉందని కూడా కొంతమంది చెప్పారు, వారికి కూడా ఈ వచనాలు వర్తిస్తాయి. ఇక మీ ఇష్టం, ఆలోచన చేసి మారు మనసు పొందుతారో, లేదు మేము ఆమెని పవిత్ర కన్యకగానే చూస్తామంటారో, ఆమెని మేము ఊరేగిస్తాము, ఆ ఉత్సవం ఈ ఉత్సవం చేస్తామంటారు, మీ ఇష్టం. ఇక మేమైతే మిమ్మల్ని కదిలిచ్చేది ఏం లేదు. ఇక ఈ వీడియోతో మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి తల్లికి జన్మ పాపం ఉంది, మరి తల్లికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆమె నిత్య పవిత్రాలు ఏం కాదు, నిత్య కన్యకేం కాదామా. కాబట్టి ఈ వీడియోతో మీకు కనువిప్పు కలిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు నేను కోరుకుంటూ ఇంతటితో నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నానండి. మీ అందరి ప్రేమపూర్వకంగా వందనాలు.